హాయ్ ఫ్రెండ్స్, మరి పరిశుద్ధులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. మనం ఈ దినము మరి దేవుని గురించిన చక్కటి మాటలు మీతో నేను పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. దయచేసి మీరు లాస్ట్ వరకు వినండి. చక్కటి మరి దేవుని గురించిన మాటలు ధ్యానించుకోవడం ధన్యకరం కాబట్టి మనం ప్రతిరోజు దేవుని విషయాల కొరకు మనం ప్రార్థన చేయాలి, చదవాలి, వినాలి, నేర్చుకోవాలండి. నేర్చుకుని మన వెనుకల్లో దేవుడు ఆశీర్వదించాలని మనం దేవుని అడగాలి. అలాగే మరి వాక్యం చదువుకుందాము. ఈరోజు మనం ధ్యానించబోయే వాక్యం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మనలో మరి నివసించినప్పుడు మనము ఏం చేయకూడదు, పరిశుద్ధాత్మ మనలో నివసించాలంటే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాల కోసం మాట్లాడుకుందాము. ప్రభునందు దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. మరి లాస్ట్ వరకు వినండి. వాక్యం ఏంటంటే, మనం 1 కొరింథీయులు రాసిన పత్రిక 3:16 చదువుకుందాము. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేసినట్ల దేవుడు వానిని పాడు చేయను. స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి. మరి మనము మరి పరిశుద్ధాత్ముడు మనలో నివసించాలంటే ఏం చేయాలి అనే విషయాల కోసం మాట్లాడుకున్నాం. ఏం చేయాలంటే మరి ముఖ్యంగా మనము దేవునికి దుఃఖం తెచ్చే పని ఏమి చేయకూడదండి. ఎందుకంటే దేవుడు మనలో నివసిస్తాడు ఎప్పుడూ, ప్రతి సమయం అందును మన హృదయమే ఆయనకు ఆలయం కాబట్టి ఆయన మనలో నివసించాలంటే మరి మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు దేవుని ఆత్మ మనలో నివసిస్తాడండి. పరిశుద్ధాత్ముడికి దుఃఖం పుట్టించకుండా మనం చూసుకోవాలండి దేవుని ఆత్మకి. మరి పరిశుద్ధాత్ముడిని చాలా మంది క్రైస్తవులు దుఃఖం పుట్టించేలా ప్రవర్తిస్తారండి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, మీరు దేవునికి ఆలయమై ఉన్నారు కనుక మీరు మరి పరిశుద్ధాత్ముడికి ఎంత మాత్రమును విసుగు కలిగించొద్దు, దుఃఖం పుట్టించొద్దు. మరి దుఃఖం పుట్టించకుండా ఉండాలంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి, వినాలి, పాటించాలండి. మరి ధర్మశాస్త్రం చదవాలి, అలాగే ప్రార్థన ఎడతెగక చేయాలండి. అలాగే వాటితో పాటు మనము దేవునికి దుఃఖం కలిగించకుండా ఉండాలంటే మనం మంచిగా ప్రవర్తించాలి. అలాగే అబద్ధాలు ఆడకూడదు, మోసాలు చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగలించకూడదు, అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు. మరి ఇలాంటివన్నీ మనం మంచిగా పాటిస్తే మాత్రం దేవుని వాక్యం మరి పరిశుద్ధాత్మ మనలో నివసిస్తాడు. మనం అలాగూ జీవించడం వల్ల మరి పరిశుద్ధాత్ముడు సంతోషిస్తాడండి. ఎందుకంటే దేవునికి కావాల్సింది పరిశుద్ధంగా జీవించడం, పరిశుద్ధంగా చూడడం, పరిశుద్ధంగా మాట్లాడడం. కాబట్టి మరి దేవుని పిల్లలైన మనమందరము దేవుని ఆత్మకి దుఃఖం కలిగించకుండా ఉండాలంటే దేవుడు చెప్పినట్లు వినాలండి. మరి చాలా మంది క్రైస్తవులు పేరుకి దేవుడిని నమ్ముకుంటారే కానీ చేసేవన్నీ మరి ఆత్మకు వ్యతిరేకమైన పనులే చేస్తారండి. దేవునికి నచ్చని పనులే చేస్తారు. వాటి వలన మరి పరిశుద్ధాత్ముడు దుఃఖం కలిగించి వానిలో నుంచి వెళ్ళిపోతుందండి. మరి వానిలో నుంచి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతే మరి దురాత్మ మరి ప్రవేశించి చెయ్యరాని కార్యాలకి దేవుడు వారిని అప్పగించేస్తాడండి. మరి ఇలాంటి వారిలో మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి దేవుడు చెప్పింది వినక, దేవుడు చెప్పింది చెయ్యక మరి దేవుని ఆత్మ పోగొట్టుకున్న వ్యక్తి ఎవరైతే మన బైబిల్ గ్రంథంలో చూస్తామో, మరి 1 సమూయేలు గ్రంథంలోని మరి సౌలు గారు ఉంటారండి. సౌలు గారు దేవుడు మరి ఇశ్రాయేలు జనాంగము మాకు రాజు కావాలని వారు అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే బెన్యామీని గోత్రంలో నుంచి సౌలుని ఎన్నుకొని ఇతనైతే నేను చెప్పిన మాట వింటాడు, నేను చెప్పిన ఆజ్ఞలు పాటిస్తాడు, ఇశ్రాయేలీలకి మంచిగానే పరిపాలన చేస్తాడని చెప్పి సౌలు గారిని ఎన్నుకుంటాడండి. రాజుగారు దేవుడు తనను అభిషేకించి రాజుగా ఇశ్రాయేలీల మీద మరి అభిషేకించి రాజుగా చేస్తే మరి సౌలు గారు ఏం చేస్తారంటే దేవుని మాట వినకుండా తనకు నచ్చినట్లు చేస్తాడండి. మరి ప్రభునందు ప్రియులారా, దానివల్ల మరి ఏం కలిగిందో మనం సమూయేలు గ్రంథం చదివితే క్లియర్గా అర్థమవుతుంది. తను చేసిన తప్పేంటంటే దేవుని మాట వినరండి. దేవుడు మరి ఒక దగ్గర అమాలేకీయులని మరి వారిలో ఉన్న ఏ ఒక్కరిని మిగిలించకుండా మొత్తం నాశనం చేసామని చెప్తే సౌలు గారు ఏం చేస్తాడంటే సౌలు సమయాలు రావడం లేట్ అవుతుందండి. లేట్ అవడం వల్ల మరి అవతలలో మరి యుద్ధానికి వీరికి ఎదురుగా వచ్చేస్తారని చెప్పి భయపడి సమయాలు రాకముందు మరి అమాలేకీయులను అందరినీ నాశనం చేసేసి మంచి అన్ని ఉంచుకుంటాడు. మరి చెడ్డవన్నీ మరి తగలబెడేస్తారండి.
మరి దేవుడు ఏం చెప్పాడంటే ఈ దేన్ని మిగిలించొద్దు, సమస్తాన్ని మరి నాశించి కాల్చేసి అమాలేకుల పట్టణం అంతా కాల్చేయని అని చెప్తే మరి దేవుడి మాట వినకుండా మంచి మంచి మరి ఎద్దులు కానీ క్రొవ్విన పశువులు కానీ అలాంటివన్నీ ఉంచుకొని మొత్తం నాశనం చేసేస్తే మరి దేవుడు ఆ వ్యక్తిని ఆ క్షణం నుంచి దేవుడి మాట మరి వినకపోవడం వల్ల తనని రాజుగా ఇశ్రాయేలీయుల మీద అక్కడి నుంచి త్రోసివేసేస్తాడు, అదే తీసేస్తాడు రాజుగా ఉండకుండా. కాబట్టి ప్రియులారా, ఎందువల్ల అంటే దేవుడు మాట వినకపోవడం వల్ల మరి సౌలుని తన సొంత ఉద్దేశంలో పోతాడండి. సౌలు సొంత ఉద్దేశానికి పోవడం వల్ల మరి దేవుడు ఆ వ్యక్తిని ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా మరి తీసేసి మరి దుఃఖపడతాడండి. ఎందుకంటే మన సమూయేలు గ్రంథంలో చూస్తాము, సౌలుని మరి రాజుగా నేను నియమించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను, దుఃఖపడుతున్నానని అక్కడ దేవుడు రాసి పెడతాడండి. మరి సమూయేలు కూడా మరి బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు, అయ్యో నేను అభిషేకించిన వ్యక్తి మరి దేవుని మాట వినకుండా తన సొంత ఉద్దేశాన్ని పోతున్నాడని చెప్పి మరి అక్కడ మరి సౌలు కోసం బాధపడతాడండి. మరి మనలో కూడా అటువంటి వ్యక్తులు ఉన్నారేమో, దేవుడిని నమ్ముకున్న మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రియ సహోదరుడా, దయచేసి మీరు దేవుడు మీకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించండి. మరి చెప్పిన పనిని చేయండి, చెప్పిన ఆజ్ఞలన్నీ పాటించండి. అప్పుడు మరి పరిశుద్ధాత్మ మీలో దేవుడు నివసించేలా చేస్తాడు. పరిశుద్ధాత్ముడికి మనం సంతోషాన్ని కలిగించాలే తప్ప దుఃఖం కలిగించకూడదండి. ఎందుకంటే దేవుడు కోరుకునేది మంచే కానీ చెడు కాదు. కాబట్టి ప్రియులారా, మరి సౌలుని మరి అక్కడి నుంచి ఆ దేవుని మాట వినకపోవడం వల్ల తనలో ఉన్న పరిశుద్ధాత్మ పోయి దురాత్మ వస్తుందండి. దురాత్మ వచ్చి పీడిస్తుంది ఆ సౌలుని. కాబట్టి ప్రియులారా, మనము కూడా దేవుని మాట వినలేని వారు మరి మీలో ఎవరైనా ఉన్నారేమో మరి జ్ఞాపకం చేసుకోండి. దేవుని మాట వింటే సమస్తము మనకి దేవుడు లోబడేలా చేస్తాడండి. మనకు సమస్తం మనకి మరి మన మాట వినేలా చేస్తాడు దేవుడు. కాబట్టి ప్రియులను జ్ఞాపకం చేసుకోండి, మనలో ఉన్న పరిశుద్ధాత్మ పోయిందనుకో మరి దురాత్మ దేవుడే పంపిస్తాడండి కొంతమందికి. ఎందుకంటే వారు చెడే కోరుకుంటున్నారు. కాబట్టి మాకు మంచి వద్దు, మంచిగా బ్రతకము, దేవుడికి నచ్చినట్టు బ్రతకము అని చాలా మంది క్రైస్తవులు బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు, వాక్యం మరి ఆనవాయితీగా చర్చికి వెళ్తారు వస్తారు తప్ప వారిలో దేవుని వాక్యం మాత్రం నెరవేరదండి. వారి జీవితాల్లో దేవుడు మరి కార్యాలు జరిపించడు కూడా. ఎందుకంటే మరి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మాట విన్నవారికి సమస్తము సమకూడి జరిగిస్తాడండి దేవుడు. సమస్తము మరి మేలుకై ఉద్దేశించి జరిగిస్తాడండి. ఎందుకంటే చాలా మంది క్రైస్తవులు లోకాన్ని జయించలేక దేవుని ఆత్మని మరి పొందుకోలేక మరి తటమిత మరి మధ్యలో విలువిలలాడుతూ ఇటు లోకానికి దగ్గర అవుతారు తప్ప దేవునికి మాత్రం దూరం అయిపోతారండి. మరి చెయ్యరాని కార్యములకి దేవుడే వారిని అప్పగిస్తాడు. కాబట్టి మనం రోమీలకు రాసిన పత్రికలో 1:32 ఉంటుంది. మరి ఒకసారి అది చదివినట్లయితే, మనము ఒకసారి చూసినట్లయితే వాక్యము అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 32వ వచనం చదువుదాము. కాబట్టి ఇట్టి కార్యములను అభ్యసించే వారు మరణమునకు తగిన వారని దేవుని న్యాయ విధిని వారు బాగా ఎరిగి ఉండి వాటిని చేస్తున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించి వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకుని ఈ పైన మరి ఎన్ని ఉన్నాయి చూడండి. ఇట్టివారు సమస్తమైన దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించేస్తాడండి దేవుని మాట వినలేని వారికి. ఎందుకంటే వారికి కొంతమందికి దేవుడిని నమ్ముకున్న తర్వాత కూడా నాకు త్రాగుడే నచ్చింది, చెడు వ్యసనాలు నచ్చాయి, వ్యభిచరించడం నచ్చింది, దొంగతనం చేయడం నచ్చింది, మోసాలు చేయడం నచ్చింది, అబద్ధాలు ఆడడం నచ్చింది. దేవునికి నచ్చిన సమస్త క్రియలు వారు చేయడానికి ఇష్టపడతారు. కనుక మరి దేవుడే మీకు చెడే నచ్చుతుంది కనుక చెడులోనే కొట్టుకుని పోండి ఆమెనని చెప్పి వారికి అప్పగించేస్తాడండి. ఇంకా ఈ కార్యాలన్నీ వీళ్ళు నింపుకుంటాయి. సమస్త దుర్నీతి శాతం, దుష్టత్వం శాతం, లోపం శాతం, ఈర్ష్య నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటం, వైరమని వాడితే నిండు వరకు కింద కలిపి పెద్దలు ఇస్తుందని
చెయ్యరాని కార్యములకి వారికి దేవుడు అప్పగించేసి వారు అటు నుంచి అటు నరకానికి వెళ్ళిపోతారండి, దేవుడిని నమ్ముకున్న తర్వాత కూడా. కాబట్టి ప్రియులారిని జ్ఞాపకం చేసుకోండి, ఆ చెడు వ్యసనాల్లో మనం జయించలేకపోతే దేవుడిని అడగాలండి, ప్రభువా నేను మరి చెడిన వ్యసనాలు నేను జయించలేకపోతున్నాను, ఈ త్రాగుడు మానలేకపోతున్నాను, ఈ పానీయములు వేసుకునేవి మానలేకపోతున్నాను, ఈ వ్యభిచరించడం మానలేకపోతున్నాను అని సమస్తాన్ని దేవుడికి అప్పగించి బతకమన్నాడండి. మనం ఏదన్నా మరి లోకంలో దేవునికి నచ్చిన క్రియ జయించలేకపోతే మరి ఓపికతో ప్రార్థన చేస్తే, పట్టుదలతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ అలవాటు మీద నుంచి మనకి విడుదలని ఇస్తాడండి, విజయాన్ని ఇస్తాడండి మన దేవుడు. ఎందుకంటే మన దేవుడు విజయాన్ని ఇచ్చే దేవుడు, మనకి మరి మన జీవితాల్లో సంతోషాన్ని నింపే దేవుడండి, సమాధానకర్త అండి మన దేవుడు. కాబట్టి ప్రియులారిని జ్ఞాపకం చేసుకోండి, మరి మనలో పరిశుద్ధాత్ముడు దుఃఖపడకుండా ఉండాలంటే ఈ కార్యాలన్నీ మనలో ఉండకూడదండి. ఈ రోమిలకు రాసిన పత్రిక 1:28 నుంచి కిందకి ఈ లిస్ట్ ఉంటుంది, ఇవేమి మనలో ఉండకూడదండి. అప్పుడే దేవుడు మన హృదయానికి దేవుడికి ఆలయంగా మార్చుకొని మనకి ప్రతి మరి అవసరానికి, ప్రతి ఆలోచనకి, ప్రతి తలపుకి మనకి ప్రత్యుత్తరం ఇస్తూ, మనం ఏదైనా తప్పు ఆలోచనలు వచ్చినా, తప్పుడు మాటలు మాట్లాడినా వెంటనే పరిశుద్ధాత్మ మనలో ఉంటే అది తప్పు మాట్లాడావు, తప్పుగా చూస్తున్నావు అని హెచ్చరిస్తుందండి పరిశుద్ధాత్మ మనలో ఉంటే. అదే పరిశుద్ధాత్మ మనలో లేకపోయింది అనుకో, నువ్వు వ్యభిచరించినా ఏమీ పట్టించుకో, దురాత్మ మనలోకి వచ్చిన తర్వాత వ్యభిచరించిన ఏమీ పట్టింపు ఉండదు, దొంగతనం చేసినా, మరి అబద్ధాలు ఆడినా, త్రాగుడు అలవాటు ఇంకా ఏ అలవాట్లైనా సరే అది తప్పు అని చెప్పదండి దురాత్మ కానీ వస్తే. కాబట్టి ప్రియులారా, మీరు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి మరి పరిశుద్ధాత్మకి సంతోషంగా మీరు బ్రతకాలంటే మీలో ఉన్న దేవునికి నచ్చని ఏ చిన్న క్రియన్నా తీసివేసుకోండి, దేవుని మరి ప్రార్థన ద్వారా మీరు జయించండి. కాబట్టి ప్రియులారా, మన దేవుడు మనకి సమస్తాన్ని ఇచ్చే దేవుడు, మనకి సమస్తాన్ని లోపరిచే దేవుడు అండి. ఎందుకంటే మనకు సహాయం చేసి మనకు మేలు చేసే దేవుడు. మనం అడగాలి, ప్రభువా నాకు అది కావాలి, నాకు అది కావాలని అడగాలి. అడిగితే ప్రతిదీ మీకు ఇస్తాను, ప్రతిదీ మీరు పొందుకుంటారని దేవుడు చెప్పినప్పుడు మనం ఎందుకంటే ఆలోచించాలి. మెసేజ్ జ్ఞాపకం చేసుకోండి, ఈ చెడ్డ అలవాట్ల వల్ల దేవుడికి ఎందుకు దూరం అయిపోవాలి? ఆ అలవాట్లు నరకానికి తీసుకెళ్తే తప్ప పరలోకానికి తీసుకెళ్ళవు. కాబట్టి మనం ఎంత మాత్రమనో పరిశుద్ధాత్ముడికి దుఃఖం కలగజేయకుండా చూసుకుందాము. ఎక్కడి నుంచి అయినా సరే ప్రియ సహోదరుడా, ఈ వీడియో చూస్తున్న మీరు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ వీడియో ద్వారా నేను చెప్పే మరి విషయం ఏంటంటే, దయచేసి మీరు ఏదన్నా అలవాటు మీలో ఉంటే దాన్ని జయించలేకపోతే దేవుడిని అడగండి, ఖచ్చితంగా ఇస్తాడు. దాని ద్వారా పరిశుద్ధాత్మకి మనం సంతోషాన్ని కలిగిస్తాం తప్ప దుఃఖాన్ని కలిగించలేము. కాబట్టి మరి ఇక్కడి నుంచి అయినా సరే మీరు పరిశుద్ధాత్ముడికి సంతోషాన్ని ఇస్తున్నారో లేదో జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ మీలో ఉందో లేదో జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ మీలో ఉంటేనే మీరు పరిశుద్ధులుగా మారతారు. దేవుడు అదే కదా చెప్పాడు, నేను పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా మారండి, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా మారని దేవుడు చెప్తున్నాడు. మరి పరిశుద్ధతనే దేవుడు కోరుతున్నాడు, మరి పరిపూర్ణత దేవుడు కోరుతున్నాడు. కాబట్టి దేవునికి ఇష్టలుగా మనం జీవించాలంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే జీవించగలము, దురాత్మ మనలో ఉంటే జీవించలేము. కాబట్టి మెసేజ్ జ్ఞాపకం చేసుకోండి. ఈ వీడియో మరి మనం ముగించుకుందాము. మరి ఇంతవరకు ఈ వీడియో మీరు చూస్తున్నారండి, చూసినందుకు నేను సంతోషిస్తున్నాను. దయచేసి ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరూ మీరు పరిశుద్ధాత్ముడికి దుఃఖం కలిగజేయవద్దు. మనం మునుపు ధ్యానించాం కదా, పరిశుద్ధాత్ముడికి దుఃఖం కలిగించిన వాళ్ళు ఏ విధంగా తయారయ్యారో, దేవుని మాట వినని వారు ఏ విధంగా తయారయ్యి మనం చూస్తాం కదా. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, దేవునికి వ్యతిరేకంగా మరి ఉండి మనం ఏం చేయలేమండి. దానివల్ల కలిగే మరి నష్టం ఇంతంత కాదు. బైబిల్ గ్రంథంలో చాలా వ్యక్తులు ఉన్నారు దేవునికి తిరుగుబాటు చేసిన వ్యక్తులు. వారు ఏమయ్యారో మరొక వీడియోలో మనం ధ్యానించుకుందాము. మరి వారు ఏమయ్యారో, దేవునికి నచ్చని పని చేయని వారు, దేవునికి వ్యతిరేకంగా తిరిగిన వారు ఏ విధంగా తయారయ్యారో మనం ధర్మశాస్త్రంలో చూస్తాము. మరొక వీడియోలో దానికోసం ధ్యానించుకుందాము. మరి మనం సెలవు తీసుకుందాం. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసినట్లయితే, మరి వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ Jesus.Swaram.JP. నా నేమ్ వి జాన్ పాల్. దయచేసి మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తేనే మరిన్ని వీడియోలతో మీ ముందుకు నేను వస్తాను. మరి
మరిన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. మరి మీ అందరికీ నాకును దేవుడు, మీ హృదయాలు నా హృదయంలో దేవుడు పరిశుద్ధాత్ముడు, మన పరిశుద్ధాత్ముడికి మన హృదయాలు ఆలయంగా మనం సమర్పించుకుంటాము. అలాంటి మనసు మీకును నాకును మరి దేవుడు దయచేసిన గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.